అలర్ట్ అయ్యి తన జీవితం నాశనం అయిపోతుందన్న విషయం తెలుసుకుని అప్పుడు మీడియా ముందుకి పోలీసులు ముందుకు వచ్చారు. అయ్యో నాకు 12 పెళ్ళిళ్ళు కాలేదు, నాకు ఒకే ఒక పెళ్ళి అయింది, వాడు కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, న్యాయం చేయండి మొర్రో అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన, మంత్రి చుట్టూ తిరిగిన, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నాకు 12 పెళ్ళిళ్ళు అయితే ఈ ఒక్క మొగుడు కాకుండా మిగిలిన 11 మంది మొగుళ్ళను చూపించండి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల్లో రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన. సో ఇప్పుడు ఆ వీళ్ళు నిందితురాలుగా ఆరోపిస్తున్న బాధితురాలు నీలిమ ఎవరైతే 12 పెళ్ళిళ్ళు చేసుకుని జనాన్ని మగాళ్ళని ముంచుతోందని వాళ్ళు ఆరోపించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో ఆ బాధితురాలు నీలిమ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నీలిమ గారు నమస్తే. నమస్తే అండి. యా, మీ మీద మీ అత్తగారే కదండి రాజేశ్వరి? అవునండి. మాజీ అత్తగారా? అవునండి. ఓకే. సో ఆవిడ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చదివారా మీరు? దాదాపు 3 పేజీలు ఉంది. చదివానండి, చూశాను. ఓకే. ఇందులో మీరు పర్టికులర్గా మీరు మీ అందంతో ఎరవేసి బాధల్లో కష్టాల్లో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది ఈ ప్రెస్ నోట్లో ఆవిడ చేసిన అలిగేషన్, మేం కాదు. సో అదే అంశాన్ని మీడియా ఛానల్స్ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాసేసాయి. మా ఛానల్లో కూడా బ్రేకింగ్ చేసాం, ఒప్పుకుంటున్నాం. సో అది ఖచ్చితంగా తప్పు. ఒక ఆడపిల్ల మీద అంత దారుణంగా నిర్ధారించుకోకుండా, పోలీసుల్ని సంప్రదించకుండా, కనీసం మీ వివరణ తీసుకోకుండా ఇలా ఒక ఆడపిల్ల జీవితం మీద ఆ మచ్చ వేయటం అనేది యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక స్టూడియోలో ఉండి బిగ్ టీవీ తరఫున నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మా దానిలో కూడా నేను పొరపాటున వార్త వేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతున్నాను డిబేట్ స్టార్ట్ చేసే ముందు. ఒక ఆడపిల్లకి ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం నా ఉద్దేశంలో. సరే, వాట్ ఎవర్, అవతల వాళ్ళు మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అది కూడా మరి కాసేపట్లో ట్రై చేస్తాం. ఒకవేళ ఉంటే దాని గురించి కూడా కోచింగ్ చేద్దాం. ఇక్కడ నేనేమంటానంటే, ఎందుకు ఈ అలిగేషన్? మీరు నిజంగా 12 పెళ్ళిళ్ళు చేసుకున్నారా? లేదు సార్, ఇది కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్ సార్. అంటే ఇది ఎలా అంటే, మాకు మ్యాచ్ రావడం, నేను స్టడీ టైంలో ఉన్నప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు ఈ మ్యాచ్ ఇలా వచ్చింది సార్. అయితే వాళ్ళు వస్తామని చెప్పి 2 days ముందు మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేనైతే కాలేజీకి కూడా ఇంకా వెళ్ళడం మానేశాను. నెక్స్ట్ డే నైట్ ఇప్పుడు ఇంకా రారులేని ఇంకా లైట్ తీసుకున్నాం. అప్పుడు 7:30 ఆ టైంకి వచ్చారు నైట్. వస్తే ఇంకా అమ్మ ఇంట్లో కూడా లేదండి. అమ్మ తాతయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా వెళ్ళింది. ఇంకా మీడియేటర్స్ ఉంటారు కదా, మా సైడ్ మీడియేటర్స్ అండ్ వాళ్ళ సైడ్ మీడియేటర్స్. మా సైడ్ మీడియేటర్ ఒక ఆంటీ ఉంటది, ఆవిడ పేరు లక్ష్మీ దుర్గ. ఇంకా ఆవిడ ఏముందంటే, అక్క ఇలా వస్తున్నారు మ్యాచ్ అని చెప్తేని ఇంక ఇంట్లో కూడా ఎవరు లేరండి. నేను మా రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి, అంటే మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరు లేరు ఇంట్లో కూడా. ఇంకా ఆ టైంలో వచ్చేసి ఇంకా చీరలు అవన్నీ నిశ్చితార్థానికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. ఇంకా మేము అడిగాంటి శారీ అది కడుతుంటే, ఆంటీ అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత ఫాస్ట్గా అంటే, మేము మీ అమ్మతో ఆల్రెడీ మాట్లాడేసామమ్మ, ముహూర్తం టైం దాటిపోతుంది, అర్జెంటుగా కట్టే అన్నారు. అమ్మకి ఇష్టమేలే ఈ లోపల వచ్చేద్దేమో అని చెప్పి నేను కూడా శారీ అది కట్టించేసుకున్నాను. అయితేనే వెయిట్ చేయండి అంటే, ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే, లేదు ముహూర్తం దాటిపోతుంది తల్లి అని ఇంక అన్ని చేతిలో పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కి మా మమ్మీ వచ్చారండి. మా తాతయ్య గారికి అసలు సీరియస్ గా ఉందని ఇంకా హాస్పిటల్ కి అన్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు కట్టి వద్దన్నా కూడా ఇంకా వాళ్ళు వినలేదు. సరే ఇంకెలాగో తాతయ్యకి కూడా హెల్త్ బాగాలేదు కదా, ఇంకా యాక్సెప్ట్ చేద్దాంలే, చూసుకుంటారు కదా అని మేము యాక్సెప్ట్ చేసాం. ఎంగేజ్మెంట్ అయింది, అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ సైడ్ పంతులు గారితో ఈ బర్నీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా మీద ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళ అమ్మ, రాజేశ్వరి గారు వాళ్ళ కొడుకు, ఆవిడ కలిసి ఆ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకున్నారు. అమ్మాయి బాగుంది కదా అని మాట్లాడుకోవడంతో ఇంకేమైందంటే, నెక్స్ట్ డేనే పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారండి. ఇంకా వాళ్ళు వచ్చింది August 22 వచ్చారు. 23 పెళ్లి చేసుకుందామంటే, అదేంటండి ఉన్నదో నాకు ఒక్కగానొక్క కూతురు, అలా ఎలా చేసేద్దామని చెప్పి మా అమ్మగారు అన్నారండి. అంటేని ఇంకా పర్లేదమ్మంటే అదంతా వద్దండి, మాకు మేము ముహూర్తం పెట్టుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటే, ఇంకా అమ్మగారు మా సైడ్ పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడతోని అతనితోని September 6కి మ్యాచ్ ఫిక్స్ చేశారండి. ఇంకా September 6 అన్నవరంలో చేసుకుందాం అన్నట్టుగా.
చేసుకుందామంటే ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ ఆగస్ట్ 26th వచ్చారు. ఆ రోజు నా బర్త్డే అయితేని ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నారు. నేను ఇంట్లో కూడా నేను చెప్పాలంటే ఆ టైంలో కాలేజ్లో నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి నేను కాలేజ్కి కూడా వెళ్ళిపోయాను. ఇంకా నైట్ వరకు ఉండిపోయారు. ఏమని చెప్పారంటే తర్వాత మా అమ్మగారు చెప్పారు ఇలా ప్రధానం బంధు వేస్తారా అంటున్నారంటే ఇంకా సర్లే ప్రధానం బంధు అంటే ఇంకా వాళ్ళ సైడ్ అమ్మాయిని నన్ను చేసుకున్నట్టుగా అంటే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ప్రధానం బంధు అని చెప్పి పోనీ హాల్లో వేసారంటే హాల్లో కూడా కాదండి, నా బెడ్రూమ్కి వచ్చేసి ప్రధానం బంధు అని చెప్పి దాంతో తాళి కూడా కట్టేశారు. తాళి కూడా కట్టేసిన తర్వాత అదేంటంటే అడుగుతుంటే ఫోటోలో విజువల్స్ లో కనపడుతున్నాడు ఆయనేనా? గుర్రం బెర్నీష్ అండి, అలియాస్ బాను అని కూడా అంటారు. అలియాస్ బాను పూర్తి పేరండి? గుర్రం బెర్నీస్. ఓకే, ఏం చేస్తుంటారండి ఆయన? ఏం చేస్తుంటారు అతను మాతో చెప్పడం అయితే టు బి ఫ్రాంక్ మాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారండి. ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ తర్వాత ఏంటి, యాక్చువల్లీ వాళ్ళు అయితే క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, మేము హిందూస్. ఇక్కడే మ్యాచ్ అవ్వట్లేదు. మా అమ్మ కూడా అందే వద్దాక మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతాయి ఇలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటా అంటేని పర్లేదు అమ్మ చాలా మంచి వాళ్ళు బాగా చూసుకుంటారు, ఆ అబ్బాయి అయితే గుడికి కూడా వెళ్తూ ఉంటాడని చెప్పారండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చర్చిలు కూడా ఉన్నాయండి. ఇతను ఏంటి గుళ్ళో కూడా పూజలు చేస్తారు, గుళ్ళోకి వెళ్తారు. ఇంకా ఏం చెప్తేని నా కూతురిని బాగా చూసుకుంటే చాలు లెక్క క్యాష్ దేమందంటేని ఇంకా అమ్మగారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా అయితే వీళ్ళు ఆగస్ట్ 26 వచ్చారు, ఆ రోజున బర్త్డే. ఇంకా మీరు అనుకున్న ముహూర్తానికంటే ముందే మీ ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్ లో తాళి కట్టేశాడు ఆయన అంటున్నారు. మీరెందుకు ఒప్పుకున్నారు? ఎస్ అవునండి, నేను ఒప్పుకోలేదండి. నేను వెనక్కి వెళ్ళిపోతుంటేనే ఇంకా అది తాళి కూడా కట్టడం కాదండి, ఇంకా మెళ్ళో వేసేసారు. ఇంకా అలాగా ఇంకా ఫోటోల కోసం అని చెప్పినట్టుగానేమో అలా ముళ్ళేస్తున్నట్టు పోజులు ఇచ్చారండి. అంటే ప్రధానం బంధు, ఇప్పుడు ప్రధానం బంధు అంటే అమ్మాయికి ఎలా వేస్తారండి, దిలీప్ గారు మా స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు మరి మీరు ఇచ్చారో వాళ్ళ నుంచి వచ్చినా తెలియదు కానీ అతను తాళి కడుతూ ఉన్నాడు, వైట్ షర్ట్ లో ఉన్నాడు. మేమిచ్చాం. తాళి కడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంది. ఇదేనా బెడ్రూమ్ లో తాళి కట్టింది ఆయన? అవునండి, అది నా రూమేనండి, నా బెడ్రూమేనండి. ఇప్పుడు మీరు హిందూ, ఆయన క్రిస్టియన్, పెళ్లి చూపులు చూడటానికి వాళ్ళు వచ్చారు. అమ్మాయి బాగుంది, అమ్మాయిని చేసుకుందాం అన్నారు. అంటే మీ అత్తగారు రాజేశ్వరి గారు వచ్చి యాక్సెప్ట్ చేశారు. ఇదంతా జరిగిపోయింది. యాక్చువల్లీ చాలా ఫోర్స్ కూడా చేశారండి. ఎట్లా మరి వాళ్ళు ఫోర్స్ చేస్తే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ అమ్మగారు ఎందుకు ఒప్పుకున్నారు? సరే క్యాస్టిజం పక్కన పెడదాం, వాళ్ళు ఆ క్యాస్టా ఈ క్యాస్టా కాదు, మీకు వాళ్ళు నచ్చారు, మీకు వాళ్ళు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు. సరే చర్చిలో పెళ్లి చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ కాకుండా బెడ్రూమ్ లో తాళి కట్టడం ఏందండి? అదేనండి, బందేస్తానని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ లోనే తాళి ఏంటి పాకెట్ లోంచే తాళి తీసి కట్టేశాడండి ఆయన. ఏంటని ముందుకు వచ్చి అడుగుతుంటే అమ్మ మీరు మీ సాంప్రదాయబద్ధంగా చేసుకోండి, ఇంకా మా పిల్లలు అనిపించుకోవడం కోసం మేము ఇలా కట్టేసుకున్నాం మాకు అనుకున్నట్టుగా అని చెప్పి ప్రేయర్ చేసేసుకుని కట్టేశారండి. ఇంకా సర్లే ఇంకా అలాగో కట్టేశారు కదా, చేసేదేముంది, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? సర్లే కట్టేశారు కదా చేసేదే. లేదు సార్, నేను చెప్తాను అదే. అయితే నెక్స్ట్ September 2 నాకు మా పద్ధతి ప్రకారంగా బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకున్నామండి. బోనం వేసుకున్నాం, పెళ్లి కూతురిని కూడా చేసుకున్నాం. బిఫోర్ ఏమైందంటే ఇతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిందని మాకు చెప్పలేదు. ఇదొకటి, ఎంగేజ్మెంట్ రోజునే చెప్పలేదు, పెళ్లి రోజు ఎంగేజ్మెంట్ రోజున చెప్పలేదు, ఆ తాళి కట్టిన రోజున కూడా మాకు చెప్పలేదు. అయితే ఒకటి